ఆరాధనలోనికి వెళ్ళకముందు కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన జాగ్రత్తలు బైబిల్లో చెప్పబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు మోషే కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నువ్వు మర్చిపోక జాగ్రత్త పడు అన్నాడు. మొదటి జాగ్రత్త, మన దేవుడైన యెహోవాను, మన దేవుణ్ణి మనము మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి? జాగ్రత్త పడాలి. అదే చాలా జాగ్రత్తలు ద్వితీయోపదేశకాండంలో చెప్పట్లేదు, కానీ రెండవది ఏమంటాడంటే, వాటిని నీ పిల్లలకు బోధించక తప్పిపోవద్దు, వాటి విషయమై నువ్వు జాగ్రత్త పడు. దేవుని వాక్యము మన బిడ్డలకు బోధించుట, నేర్పించుట, దేవుని యొక్క విమోచన నేర్పించుట మనము జాగ్రత్త పడాలట ద్వితీయోపదేశకాండంలో. అలాగే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. జాగ్రత్త పడాలి. మన ప్రవర్తన దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ కూడా ఏమంటున్నాడు, ఓ తిమోతి, నీ బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండుము అంటున్నాడు. ఇలాగా మీకు చాలా జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో ఉంది. ఇది దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని సంతోషపెట్టే స్థలము, దేవుని ఆరాధించే స్థలము. కాబట్టి వినయ భయభక్తులతో మనము సరిగా దేవుని సన్నిధిలో మనము కనబడటానికి ప్రభు మనకి కృప చూపునుగాక. ఆమేన్. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, మలాకీ 3వ అధ్యాయము 6వ వచనం. మలాకీ 3వ అధ్యాయము 6వ వచనం అందరం కలిపి, మనకు తెలిసిన భాగమే, అందరం కలిపి చదువుకుందాం. మలాకీ 3వ అధ్యాయము 6వ వచనం అందరం ఒకసారి, పేజీ నెంబర్ 786 పాత నిబంధనలు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన యెహోవానైన నేను మార్పులేని వాడను. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టంగా చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చదవండి. దాసులలో ఒకరిని పిలిచి, ఇవి ఏమిటి అని అడుగగా, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనెను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పెను.
మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ ఈ ఈ ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, చదవబడిన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. నువ్వు మార్పు లేని దేవుడవు దేవా. దారిని బట్టి నిన్ను స్తుతిస్తూ వస్తున్నాం దేవా. ఈ భాగాన్ని మా కొరకు విరవండి. కూర్చున్న వారందరికన్నా తెలుపుడుగా దీనునుగా నీ దగ్గరికి వస్తూ నీ మాటలతో మమ్మను ఆరాధించి ఆత్మతో పురుకొల్పమని కోరుకున్నాం దేవా. నన్ను నేను ఖాళీ చేసుకుంటూ వ్యర్థమైన మాట తండ్రి రాకుండా అర్థమైన మాట వచ్చుటకు మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇవి ఎందుకు మొత్తము చదివించాను అంటే ఇది మనకందరికీ బాగా తెలిసిన భాగమే. యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన ఉపమానములను మన కొరకు చెప్పి ఉన్నాడు. ఉపమానము అనగా ఒక సంఘటనని చూసి దాన్ని దేవుని రాజ్యము కొరకు లేక దేవుని యొక్క కార్యము కొరకు వర్తింపజేసేది ఉపమానం. చాలామందికి డైరెక్ట్గా వర్తమానం చెప్తే అర్థం కాకపోవచ్చు. ప్రభు చాలాసార్లు చాలా ఉపమానాలు తన యొక్క బోధనలో చెప్పి ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క రాజ్యమును గురించి, ప్రభు రాజ్యమును గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన కొన్ని ఉపమానాలు చెప్పి ఉన్నాడు. అనేక రీతిలుగా ఆయన ఉపమానముతో మనం మాట్లాడేవాడుకున్నాడు. అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడాడు. ఆయన అందరికీ సామాన్యముగా ఆ వాక్యము అర్థమయ్యే రీతిగానే ఆయన బోధించేవాడుకున్నాడు. మర్మాలు కఠినమైనవైనప్పటికీ కూడా అవి కూడా అర్థమైనట్లుగే మనకు బయలుపరిచిన దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ కూడా 15వ అధ్యాయం 1వ వచనములో చదవండి. 15వ అధ్యాయం 1వ వచనము. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండరి. చూడండి, మంచి బోధకులైన వారు ఆయన దగ్గరికి రాలేదు. పరిసయ్యులైన వారు ఆయన దగ్గరికి రాలేదు. ఎవరు వచ్చారండి? సుంకరులను పాపులు ఆయన బోధ వినటానికి వచ్చుచుండగా చూడండి వచనం. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా బోధన. చూడండి, ఒకరి బోధ అంటే మరొకరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ పరిసయ్యులు మంచి పాండిత్యము కలిగిన వారు, ధర్మశాస్త్రమందు పాండిత్యము కలిగిన వారు వారేం చేస్తారంటే వారికి యేసుప్రభువు వారి యొక్క బోధ వారికి ఇష్టము లేదు. మారు మనసును గూర్చిన, రక్షణ గూర్చిన, దేవుని రాజ్యమును గూర్చిన ఆ యొక్క విషయాలు వారికి వారికి ఇష్టము లేదు. వారికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు. ఎప్పుడు కల్పన కథలు అవే వారికి ఇష్టమై ఉండేవిగా ఉంటున్నాయి. కానీ ప్రభు ఈ అధ్యాయంలో మూడు ఉపమానాలు చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటి ఉపమానము 100 గొర్రెలు, ఒక గొర్రె ఏమైపోయిందండి? తప్పిపోయింది. రెండవ మళ్ళీ అది వెతికి కాపరి తీసుకొచ్చాడు. అది ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చింది. రెండవ ఉపమానము 10 వెండి నాణాలు. ఒకటి ఏమవుతుందండి? పోగొట్టారు, మళ్ళీ ఊడ్చారు, దీపం వెలిగించి ఊడ్చిన తర్వాత అది ఎంతో సంపాదన. మూడవ ఉపమానము చూసినట్లయితే ఈ ఉపమానము కూడా మనందరికీ తెలిసిన సండే క్లాస్ బిడ్డల నుండి కూడా మనము పాఠముగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క కథలో, ఈ యొక్క ఉపమానములో ప్రభువారు ఎలా ప్రారంభమైందంటే ఉపమానము దుఃఖముతో ప్రారంభమయ్యి గొప్ప సంతోషముతో ముగియబడుతుంది. చాలా దుఃఖముగా ప్రారంభమైంది ఉపమానం. చాలా ట్రాజడీగా ప్రారంభమయ్యి గొప్ప సంతోషము, గొప్ప జాయ్ తీసుకొచ్చింది ఉపమానము. అవిధేయతతో ప్రారంభమైంది ఉపమానం. అవిధేయత అంటే అతడు అవిధేయుడైపోయాడు. అవిధేయతతో ప్రారంభమయ్యి గొప్ప విధేయత చూపినవాడుగా దేవుడు సిద్ధపరిచాడు. ఇది మన బ్రతుకై ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రేమ లేని తనముతో ప్రారంభమైంది. నాకు తండ్రి లేడు, ఎవరు లేరు, నా ఇష్టము అనుకునేటట్టు ప్రారంభమైంది. ప్రేమ లేని తనముతో ప్రారంభమయ్యి గొప్ప ప్రేమను పొందుకునేవాడుగా అతడు కనబడుతున్నాడు. గొప్ప ప్రేమను అతడు పొందుకున్నాడు. మొదట ప్రేమ లేనివాడుగా కనబడతాడు, తర్వాత గొప్ప ప్రేమను పొందుకున్నాడు. అలాగ ముగుస్తుంది ఈ ఉపమానము. 4వదిగా చూసినట్లయితే సమాజపు విలువలు లేకుండా ప్రారంభమైంది ఉపమానము. సమాజము యొక్క విలువలు, నువ్వెంత, నేనెంత, ఇది అనే రీతిగా తృణీకరించి వెళ్ళిపోయిన వ్యక్తిగా మనం చూస్తాం. కానీ గొప్ప సమకూర్పుతో ముగిసింది ఉపమానం.
మరొకసారి చెప్తున్నాను, దుఃఖముతో ప్రారంభమైన ఈ ఉపమానము గొప్ప సంతోషముతో ముగిసింది. అవిధేయతతో ప్రారంభమైన ఈ ఉపమానము గొప్ప విధేయతతో ముగిసింది. ప్రేమ లేకుండా ప్రారంభమైన ఈ ఉపమానము గొప్ప ప్రేమను చూడగోరింది. అంత మాత్రమే కాదు, సమాజము యొక్క విలువలు లేని ఈ ప్రారంభమైన ఈ ఉపమానము గొప్ప సమకూర్పుతో ముగియబడింది. ఇది ఈ ఉపమానములో మనము నేర్చుకోవలసిన గొప్ప పాఠం. కానీ ఈ యొక్క ఉపమానములో ముగ్గురు వ్యక్తులు కనబడతారు, కానీ శ్రేష్టమైన లక్షణాలు వారి జీవితాల్లో మనము చూడగలిగినట్టు వారముగా ఉన్నాం. కానీ ఒకే ఒక విషయాన్ని మీ మధ్యకు నేను తీసుకొచ్చి ఆరాధించడానికి, ప్రభు ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ వ్యక్తి ఎవరంటే తండ్రి ఇద్దరు కుమారులు, మనకు బాగా తెలిసింది. అందుకే మనం చదివాం. మలకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవానైన నేను మార్పులేని వాడను. అందుకే మీరు ఇంకా లయము కాలేదు. యెహోవానైన నేను మార్పులేని వాడను, అందుకే మీరు ఇంకా లయము కాలేదు. మనుషులు మారిపోవచ్చు, మనుషుల గుణగణాలు మారిపోవచ్చు, మనుషుల యొక్క పద్ధతులు మారిపోవచ్చు, కాలము వారిలో గొప్ప చేంజెస్ తీసుకురావచ్చు, కానీ దేవుడు మార్పులేనివాడు. యెహోవానైన నేను ఎవరండి? మార్పులేనివాడను. అదే క్యారెక్టర్ మనం ఇక్కడ చూస్తాం తండ్రిలో. మార్పులేని తండ్రి, ఏ మాత్రము కూడా అతడు మారలేని వాడుగా ఉంటాడు. ఈ తండ్రిని గురించి కొన్ని వచనాలు మనం చూసుకొని ఆరాధిద్దాం. ఆ తండ్రి మనకి ఏమి చేశాడు? మార్పులేని ఆ తండ్రిలో ఏ మాత్రము మార్పు రాలేదు. ఎంత మాత్రము కూడా పరిస్థితులు అతన్ని మార్చలేదు, పద్ధతులు అతన్ని మార్చలేదు, ప్రణాళికలు అతన్ని మార్చలేదు. కానీ అతని జీవితంలో ఆ తండ్రి ఏ రీతిగా ఉన్నాడో పరలోక తండ్రి మనలో కూడా అదే రీతిగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. చదువుతారా? 15వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? తండ్రి అడుగగా అతడు వారికి తన ఆస్తిని ఏం చేశాడండి? పంచిపెట్టెను. మొదటిగా ఈ తండ్రి లక్షణము కలిగినది పంచిపెట్టిన తండ్రి. కలిగినది పంచిపెట్టాడు. ఉంచుకోలే. ఇప్పుడు కాదులేరా, నేను చనిపోయాక ఇస్తాను అనలే. ఇప్పుడు కాదులే, నేను తర్వాత చూస్తానులే అనలేదు. ఈ తండ్రిలో దేవుని యొక్క లక్షణాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ తండ్రిలో దేవుని యొక్క లక్షణము ఏమిటంటే, ఆయన పంచిపెట్టాడు తన ప్రేమను. ఆయన పంచిపెట్టాడు. అందరి పట్ల ఆయన ఉపకారిగానే ఉన్నాడు. కలిగినది పంచిపెట్టాడు. ఒకరికా ఇద్దరికి పంచిపెట్టాడు. మన జీవితాల్లో కూడా మన పరమ తండ్రి తన ప్రేమను మన యొక్క హృదయాల్లో పంచిపెట్టిన వాడుగా ఉన్నాడు. పంచాడు. ఆయన ఎప్పుడు ఏది ఉంచుకోలేదండి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన పంచిపెట్టబడ్డాడు. ఆయన నా కొరకే తీసుకురండి. నేను సేపు గంటల కొద్ది వాక్యం చెప్పాను, దేవుని వర్తమానం బోధించాను, నేను అలసిపోయాను, ఈ 5 రొట్టెలు నాకు, ఈ 2 చేపలు నాకు అని ఆయన అనలే. ప్రభు అనలేదు. పంచిపెట్టాడు. మన అక్కర కొలది ఆయన ఇచ్చేవాడుకున్నాడు. మన ఆశ కొలది ఆయన ఇచ్చేవాడుకున్నాడు. కానీ దాన్ని ఎలాగా మనం ఉపయోగించుకుంటున్నాం? దాన్ని ఏ రీతిగా మనం స్వీకరిస్తున్నాం? దాన్ని ఏ రీతిగా మనం ఉపయోగించుకున్నాం? దేవుడిచ్చినది దుర్వినియోగపరుచుకున్నామా? దేవుడిచ్చినది సద్వినియోగపరుచుకున్నామా? గమనించండి. తనేమి దాచుకోలేదు. తన కుమారుడే మనకి ఇవ్వడానికి వెనుతీయని వాడు మనకేమి ఇవ్వడా? రోమాపత్రికలు అంటాడు. గమనించండి. ఆయన మనకి ఇచ్చాడు. ఇచ్చినది మనం ఎలా ఉపయోగిస్తున్నాం? ఆయన మనకేమి ఇచ్చాడు? తన రక్షణనిచ్చాడు, తన విమోచన ఇచ్చాడు, తన క్షమాపణ ఇచ్చి ఉన్నాడు. తన రాజ్యం ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడింది. తన రాజ్యమే మనకి ఇవ్వడానికి ఇష్టపడింది. ఆయన తన కొరకు ఏమి చేసుకోలేదు. ఈ ప్రపంచాన్ని మన కొరకు ఆయన చేసి ఉన్నాడు. తన మహిమ కొరకు చేసి ఉన్నాడు. ఆయన ఎటువంటి తండ్రి అంటే ఏంటండి? కలిగినది ఏం చేశాడండి? పంచిపెట్టాడు. తన ప్రేమ, తన మహిమ, తన స్వారూప్యం ఎన్నైనా చెప్పుకోవచ్చు. పంచిపెట్టాడు, ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? తన రక్షణను దుర్వినియోగపరుస్తున్నాం, తన మహిమను దుర్వినియోగపరుస్తున్నాం, తన స్వారూప్యాన్ని దుర్వినియోగపరుస్తున్నాం. దుర్వ్యాపారం వలన దాన్ని మనం పాడు చేసేవారం ఉన్నాం.
ఈ తండ్రిలో మార్పు లేదు. యెహోవానైన నేను మార్పు లేనివాడుగా ఉన్నాను. రెండవ లక్షణం చూద్దాం. 15వ అధ్యాయం 17వ వచనం. క్షమించండి, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద అన్నము సమృద్ధిగా ఉంది. రెండవది తండ్రి లక్షణం. మొదటిది కలిగినది పంచిపెట్టిన తండ్రి, మార్పు లేనివాడు. రెండవది చూసినట్లయితే కరువు లేని తండ్రి. ఆ తండ్రి దగ్గర సమృద్ధి, ఆ తండ్రి దగ్గర కరువు లేదు, ఆ తండ్రి దగ్గర లేమి లేదు, కలిగిన తండ్రి, కరువు లేని తండ్రి. చూడండి ఎంత మాట చెప్తున్నాడు చూడండి 17వ వచనములో. చదవమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి గుర్తించాడు. ఇప్పుడు నా తండ్రి దగ్గర కరువు లేదు, నా తండ్రి దగ్గర కరువు లేదు, నా తండ్రి సమృద్ధి కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఎంతమందికైనా సాటి అయిన వాడు అతడు, ఎంతమందికైనా సాటి అయిన వాడు, దేనినైనా ఇవ్వగలిగిన వాడు. ఎలా గుర్తించాడు చూడండి. బుద్ధి వచ్చినప్పుడు మన ప్రభువు మనకు తన కలిగినది ఇచ్చినప్పుడు మనం దుర్వినియోగపరిచిన తర్వాత ఆ తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ తండ్రి ఎటువంటి వాడంటే సర్వ సమృద్ధి గలవాడు, సర్వ సమృద్ధి గలవాడు. సకలము ఆయనవే, సకలము ఆయనవే. కరువు లేని తండ్రి. ఆయన దగ్గర ఏమాత్రము కూడా లేమి అనేది కనబడదు. చదవమ్మ ఒకసారి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఎంతోమందికి ఇంత అంతని కాదు, ఎవరికైనా ఎంతోమందికి అన్నము సమృద్ధిగా ఉంది. నీ తండ్రి మార్పు లేనివాడు. ఆయన కలిగినది సమస్తము నీకు అప్పగించాడు. మానవుడు ఆయనకు కలిగిన సృష్టిని నీకు అప్పగించాడు, ఆయనకు కలిగిన అధికారాన్ని నీకు అప్పగించాడు. అయితే ఆ సృష్టిని నువ్వు పూజిస్తున్నావు, ఆ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నావు. ఆ తండ్రి అయినా కానీ సర్వ సమృద్ధి కలిగిన వాడే, నీ అవసరమును తీర్చేంటి వాడే. అందుకే ఫిలిప్పీ 4:13 క్రీస్తు యేసు ఐశ్వర్యములు ఆయన మన ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నాడు. కరువు లేని తండ్రి యెహోవానైన నేను మార్పు. ఆ తండ్రి మార్పు లేదు. మనమైతే మారుతాం, మన పరిస్థితులు బట్టి, మన స్థితిగతులు బట్టి మనమైతే మారుతాము, కానీ ఆయన మార్పు లేనివాడు, ఆయన మార్పు లేనివాడు. 20వ వచనం చదవండి. 18వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి తండ్రి చూడండి, ఆయన లేచి వెళ్తున్నప్పుడు ఆ తండ్రి ఏమి చేస్తున్నాడు చూడండి. వాడు ఇంకా 20వ వచనం, వాడు ఇంకా దూరముగానే ఉండేది. 3వ లక్షణం, ఈ తండ్రికి ఉన్న 3వ లక్షణం, కనిపెట్టిన తండ్రి కనిపెడుతున్నాడు. నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడు, నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడు. ఎక్కడున్నాడు? పందుల దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పందుల దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. పందులకు మేత పెట్టే ఉద్యోగం, పందులను మేపే ఉద్యోగం. అవి వాటికైనా తిండి ఉంది, కానీ వీడికి తిండి లేదు. పందులు అంటే అపవిత్రం. చూడండి లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, పంది విడిగా నుండు, 2 డెక్కలది గలది కానీ అది మీకు అపవిత్రమైన దగ్గర ఉన్నాడు. అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు. అపవిత్రమైనది అతడు ఏం చేస్తున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. అపవిత్రమైనది నీ జీవితం, నా జీవితం. అపవిత్ర దగ్గరే మన ఉద్యోగం, పాపము దగ్గరే మన ఉద్యోగం. అది ప్రభువుకి హేయం. హేయమైన ఉద్యోగం చేస్తున్నాడు. దేవుడిచ్చినది సద్వినియోగపరచుకోకుండా, దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆరాధించకుండా, దేవుడిచ్చిన దానిని బట్టి దేవుని స్తుతించకుండా, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని మహిమపరచకుండా, దేవుడిచ్చిన దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోకుండా ఈ కుమారుడు ఏమి చేస్తున్నాడో తెలుసండి? ఏం చేస్తున్నాడు? దుర్వినియోగపరిచాడు.
అపవిత్రమైన వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడున్నావు? దేవుడిచ్చిన రక్షణ ఇచ్చిన తరువాత ఇంకా అపవిత్రమైన దగ్గర ఉద్యోగం ఉంటే నీ తండ్రి ఎటువంటి వాడో తెలుసా? సర్వసమృద్ధి కలిగిన వాడు, కరువు లేనివాడు. ఇప్పుడు చూడండి, ఈ తండ్రి కనిపెడుతున్నాడు, నా కొడుకు ఎప్పటికైనా వస్తాడు, నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన క్షమాపణలో మార్పు లేదు, ఆయన రక్షణలో మార్పు లేదు, ఆయన విమోచనలో మార్పు లేదు. కనిపెడుతూ ఉన్నాడు. ఒక దినమా, 2 దినాలా, ఎన్ని దినాలు కనిపెట్టాడో. మన ప్రభు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనిపెడుతున్నాడు. ఈ దినమైన మారు మనసు పొందుతాడని, ఈ దినమైన ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తాడని, ఈ దినమైన ప్రభువునికి దగ్గరికి వస్తాడని, ఈ దినమైన ప్రభు మాట వింటాడని, ఈ దినమైన ప్రభుకి హృదయం ఇస్తాడని ప్రభు కనిపెట్టేవాడు ఉన్నాడు. ఇప్పటికైనా లోపడతాడని. ఇంకా యేసు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. కనిపెడుతూ ఉన్నాడు. దినమెల్లా చేయి చాచుతూ ఉన్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఎలా ఉంది నీ స్థితి? కనిపెట్టే తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? కనిపెట్టే తండ్రి దగ్గరికి నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? యెహోవా నాయన నేను ఎటువంటి వాడినండి? మార్పు లేనివాడు. ఈ తండ్రిలో ఏ మాత్రము మార్పు లేదు. ఒకటి, ఈ తండ్రి కలిగినది పంచిపెట్టాడు. రెండవది, ఈ తండ్రి కరువు లేని తండ్రి, సమృద్ధి కలిగిన తండ్రి. రెండవది. మూడవది, ఈ తండ్రి ఏం చేస్తున్నాడండి? కనిపెడుతున్నాడు నీ కొరకు, నా కొరకు. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రి అండి. 4వదిగా చూద్దాం, 20వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు కనికరము కలిగిన తండ్రి. చాలమ్మా. ఇతనిలో ఉన్న ఇంకొక లక్షణం, 4వ లక్షణం ఏంటంటే కనికరం. నువ్వు అపవిత్రమైన దగ్గర ఉద్యోగము చేసినా, నువ్వు అపవిత్రమైన కార్యాలు చేసినా, నువ్వు అపవిత్రముతో నీ దుర్వ్యాపారంతో పాడు చేసినా ఆయన కనికరిస్తూనే ఉన్నాడు, కృపను చూపుతూనే ఉన్నాడు. దేవా, నేను తప్పిపోయినప్పటికి కూడా నీ కనికరము నా పట్ల అపారమైనదయ్యా అని చెప్పగలవా? కనికరపడుతున్నాడు, కోపపడలేదండి. ఆ తండ్రిలో కోపం కనబడలేదు అక్కడ ఎక్కడ కూడా. కుమారుడైనా కోపపడ్డాడు, పెద్ద కుమారుడైనా కోపపడ్డాడు, కానీ తండ్రిలో మార్పు లేనివాడు. యెహోవా నాయన నేను ఇటువంటి వాడండి, మార్పు లేదు ఆయనలో. కనికరం కనబడుతుంది. ఏమీ చూడలేదు, తన స్థితిని చూడలేదు, తన దుస్తులను చూడలేదు, తన దుస్థితిని చూడలేదు, ఏమీ చూడలేదు. కేవలము కుమారత్వాన్ని చూచాడు. ఆ కుమారుల్లో కేవలము కుమారత్వాన్ని చూచాడు. వీడు నా కుమారుడు అంతే, తప్పిపోయాడు. ప్రభువు మనలను, పాపము చేత తప్పిపోయిన మనలను మళ్ళీ ఆయన కుమారత్వంతో చూచి మనల్ని ఏం చేస్తున్నాడు? చేరదీస్తున్నాడు, కనికరపడుతున్నాడు, కనిపెడుతున్నాడు. ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువా నేనైతే మారాను కానీ నువ్వు మారలేదయ్యా, నీ ప్రేమ మారలేదయ్యా, నీ జాలి మారలేదయ్యా, నీ దయ మారలేదయ్యా, నీ కరుణ మారలేదయ్యా, నీ క్షమాపణ మారలేదయ్యా, నీ యొక్క విమోచన మారలేదు, నీ రక్షణ మారలేదని ప్రభువుని మనం స్తుతించాలి. మార్పు లేని తండ్రి. ఏ మాత్రము ఆయనలో చూడండి, కనికరపడి చదవమ్మా, పరిగెత్తి మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. అరే, వాసన చూడలేదు, ఆ స్థితిని చూడలేదు, ఆ దౌర్భాగ్య స్థితిని చూడలేదు. ప్రభు మనల్ని కూడా అలాగే, పాపులమైన మనలను ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. దౌర్భాగ్యంలో అయిన మనలను ఆయన ఏం చేశాడు? దరి చేర్చాడు. అసూయపరులమైన మనలను తన ప్రేమతో ఆహ్వానించాడు. స్వార్థముతో నిండిన మన పట్ల ఆయన తన సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు. ఏది చూడలేదు, ముద్దు పెట్టుకున్నాడు. మొదట ప్రేమను చూపించాడు.
ప్రేమను చూపించాడు. ఇంత రియాక్ట్ అవుతాడని కుమారుడు అనుకోలేదు. తండ్రి ఈ విధముగా ప్రవర్తిస్తాడని, ఈ రీతిగా ఉంటాడని అనుకోలేదు. నీ ప్రియ ప్రభు ప్రేమ కలిగిన వాడు, నీ ప్రియ ప్రభు జాలి కలిగిన వాడు. ఆయన నువ్వు ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రభా నేను అనేక సార్లు మారిపోయాను, తప్పిపోయాను, కానీ నువ్వు కనికరము కలిగిన వాడవు, కరుణ చూపించేవాడవు తండ్రి. చదువమ్మా. ఏం చేశాడు? చదువమ్మా. ఎన్నో వచ్చినమ్మా? 21. 22 చదువమ్మా. అయితే తండ్రి తన దాసులను చూచి త్వరగా తెచ్చి వీనికి కట్టి పెట్టి, ఎన్ని చేశాడు చూడండి, ఎన్ని చేశాడండి. ఇంతగా మన ప్రభు రియాక్ట్ అవుతాడు అనుకున్నావా? ఒకటి, ప్రశస్త వస్త్రము ఏం చేశాడండి? తొడిగాడు. నీ స్థితిని మార్చాడు. నీ ప్రభువు నీ స్థితిని మార్చాడు. రెండవది ఏం పెట్టాడండి? ఉంగరము. చేతికి ఏం పెట్టాడు? ఉంగరము. మళ్ళీ సర్వాధికారం ఇచ్చాడు. నీకు స్థితి మార్చాడు, నీ స్థితిని మార్చాడు. నీకు సర్వాధికారము, ఉంగరము, సర్వాధికారము. తర్వాత పాదములకు ఏం తొడిగించాడు? చెప్పులు తొడిగించాడు. మళ్ళీ ఆయనతో సమాధానపరుచుకున్నాడు నీ ప్రభు. తర్వాత ఏం చేశాడండి? క్రొవ్విన దూడను వధించడని సంతోషాన్ని మళ్ళీ ఇచ్చాడు. పోగొట్టుకున్న సంతోషం, ఏదేనులో పోగొట్టుకున్న సంతోషం, ఏదేనులో పోగొట్టుకున్న సమాధానం, ఏదేనులో పోగొట్టుకున్న అధికారం, ఏదోనులో పోగొట్టుకున్న నీ కుమారత్వం ప్రభు మళ్ళీ నీకు ఇచ్చేవాడుకున్నాడు. యెహోవా నాయన నేను మార్పు లేనివాడు. ఆ తండ్రి మారలేదు. ప్రశస్త వస్త్రముతో తీసుకొచ్చి తన స్థితిని మార్చాడు. ఉంగరము పెట్టి తన సర్వాధికారం ఆయనకి ఇచ్చాడు. చెప్పులు తొడిగి సమాధానపరిచాడు. క్రొవ్విన దూడను వధించి ఏం చేశాడండి? సంతోషం. నీ హృదయంలో అటువంటిది ఇచ్చాడు. ప్రభా ఏదేనులో మేము పోగొట్టుకున్న స్థితి మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఏదేనులో మేము పోగొట్టుకున్న సర్వాధికారం యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఏదేనులో పోగొట్టుకున్న మాకు ఉన్న సమాధానం మళ్ళీ నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు ఇచ్చావు, నీకు వందనాలు. తండ్రి ఏ సంతోషాన్ని మేము పోగొట్టుకున్నామో ఏదేనులో తిరిగి యేసుక్రీస్తు ద్వారా మమ్మను సంతోషపరిచిన వాడుగా ఉన్నావు, నీకు వందనాలని ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించేవారు ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. 23వ వచనం, 15వ అధ్యాయం 23వ వచనం. ఈ తండ్రి యొక్క లక్షణం. లూకా సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. ఏమన్నాడండి? క్రొవ్విన దూడను తెచ్చి. నాకు ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది. 3 సార్లు ఆ ప్యాసేజ్లో 3 సార్లు కనబడుతుంది. తండ్రి ఒకసారి చెప్తాడు క్రొవ్విన దూడ, రెండవది ఆ పనివాడు చెప్తాడు. చూడండి 37వ వచనం చదవండి. 37వ వచనం, 27వ వచనం, క్షమించండి 27వ వచనం. ఏమండి ఇవన్నీ చెప్పొచ్చు కదా. వస్త్రం తెమ్మన్నాడు, ఉంగరం తెమ్మన్నాడు, తర్వాత ఏమిటండి చెప్పులు, అవన్నీ వరుస చెప్పొచ్చు కదా. అక్కడ ఒక మాట, ఈ మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. పనివాడు పెద్ద కుమారుడు చెప్తున్నాడు క్రొవ్విన దూడ వధించారండి అంటున్నాడు. తండ్రి ఏం చెప్తున్నాడు? పనివారికి క్రొవ్విన దూడను వధించండి అని చెప్తున్నాడు. తర్వాత చూడండి తర్వాత ఇంకొక మాట ఇంకొక దగ్గర కూడా ఉంటుంది చూడండి. అమ్మా 30వ వచనం చదువమ్మా. అయితే నీ ఆస్తిని మళ్ళీ పెద్ద కుమారుడు కూడా తండ్రితో చెప్తున్నాడు. చూడండి 3 విషయాలు. ఇది నాకెంతో ఆశ్చర్యం అనిపించింది ఈ మాట. నాకెంతో గమనానికి వచ్చింది ఈ మాట. తండ్రి పనివాళ్ళు చెప్తున్నాడు కొవ్విన దూడను వధించండి అని. పనివాడేమో పెద్ద కుమారుడు చెప్తున్నాడు క్రొవ్విన దూడను వధించితిమి అని. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ పెద్ద కుమారుడు తండ్రితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రొవ్విన దూడను వధించావుగా, క్రొవ్విన దూడను వధించావుగా. అంటే ఆ దినాలలో శ్రేష్టమైన వారికి ఆ భోజనం పెట్టేవారు ఉన్నారు. అబ్రహాం అంతే కదండి, అబ్రహాము కూడా అంతే కదా, అబ్రహాము కూడా అంతే. చూడండి 18వ అధ్యాయం
18వ అధ్యాయం చదవండి. క్రొవ్విని త్వరగా తెచ్చి ఎన్నో వచనమమ్మ? 18వ అధ్యాయం ఎన్నో వచనమమ్మ? 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి మంచి లేత దూడను తెచ్చి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా ఎవరికి పెడతారు? అంత శ్రేష్టమైన ఆ దినాల్లో అంత శ్రేష్టమైనది పెడితే వాడెంతో శ్రేష్ఠుడు, వాడు గొప్పవాడు, వాడెంతో గొప్పవాడు, వాడెంతో గనుడు. పనికి మాలిన వాడిని గనుడుగా ఎంచాడు తండ్రి. నీ తండ్రి మార్పు లేని తండ్రి, కనికరము కలిగిన తండ్రి, కరువు లేని తండ్రి, కనిపెట్టిన తండ్రి. అర్థమైందా? క్రొవ్విన దూడను వధించిన తండ్రి నిన్ను శ్రేష్టమైన వాడిగా ఎంచాడు. నిన్ను శ్రేష్టమైన వాడిగా ఎంచాడు. అసమానం అండి, దాన్ని ఊహించడమే కష్టం. శ్రేష్ఠులు ఆ ఇంటి ఆ వారు వచ్చిన వారు త్వరగా తెచ్చి త్వరగా లేత దూడను తెచ్చి, అయ్యా దాటిపోకండి, మీరు మా ఇంటికి వచ్చారు అతిథులు, మీరు ఎంతో శ్రేష్టమైన వారు, మీరు మిమ్మల్ని నేను ఊరికే పంపించలేనని అబ్రహాం ఏం చేశాడు? త్వరగా భోజనము సిద్ధపరిచి ఆతిథ్యాన్ని సిద్ధపరిచి, మీరు మాకెంతో శ్రేష్టమైన వారు. దేవుడు మన పట్ల ఆ బలి అర్పణ ఎంతో శ్రేష్టమైనది. కల్వరి గిరిలో ఆయన కార్చిన ఆ వధ ఎంతో శ్రేష్టమైనది. మనలను శ్రేష్ఠులుగా ఎంచి ఆయన ఏం చేశాడు? వధింపబడ్డాడు. మనలను శ్రేష్ఠులుగా. కొవ్విన దూడ 3 పర్యాలు కనబడుతుంది. అంటే ఈ తప్పిపోయిన ఈ కుమారుడు, ఈ యొక్క పాపములో చెడిపోయిన ఈ కుమారుని తండ్రి ఎంత ప్రియముగా ఎంచాడంటే, నువ్వు నాకు శ్రేష్టమైన వాడవు, నువ్వు నాకు గనుడవు, నువ్వు నాకు గనుడవు. ప్రభు మనల్ని గనులుగా చేశాడు. ప్రభు మనల్ని శ్రేష్టమైన వారిగా చేశాడు. మనలను శ్రేష్టమైన వారిగా చేయడానికి, ఆయన కుమారత్వంలోనికి మళ్ళీ తీసుకురావడానికి ఆయన వధింపబడిన వాడైపోయాడు. మనలను శ్రేష్ఠులుగా చేయడానికి, ఈ భూలోకంలో ఉన్న వారందరికన్నా శ్రేష్టముగా మనల్ని ఎంచాడు. అందుకే వధించబడ్డాడు. అందుకే ఆయన విందును సిద్ధపరిచాడు. శ్రేష్ఠులుగా ఉన్నాడు. చూడండి, మొదటి సమూయేలు రాసిన పుస్తకం అనుకుంటా, నేను చూస్తాను 28వ అధ్యాయంలో కూడా సౌలును గురించి రాయబడి ఉంటుంది. చెప్తా 28వ అదేనమ్మా 28వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు 28:24. తన ఇంటిలో క్రొవ్విన పెయ్యి ఒకటి ఉండగా వధించి. ఇక్కడ విషయం ఏంటంటే, సౌలుతో సమూయేలు అంటాడు, ఏమంటాడంటే, ఇక నీ రాజ్యము తీసివేయబడుతుంది, నువ్వు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతావు అంటే నీరసలిపోయి ఏమి తింట్లా. అప్పుడు ఒక స్త్రీ వచ్చి, అయ్యా నువ్వు రాజువి, నువ్వు శ్రేష్టమైన వాడివి, కొద్దిగా ఆహారం తిన్నాయా అంటే నాకొద్దు అంటాడు. తర్వాత అతను పనివారు వచ్చి బ్రతిమాలినప్పుడు, తింటానని ఒప్పుకున్నప్పుడు, నువ్వు శ్రేష్టమైన వాడవయ్యా, నువ్వు గనుడువయ్యా, నువ్వు ఇలాగ ఆకలితో ఉంటే మంచిది కాదయ్యా అని ఆ స్త్రీ బ్రతిమాలి తింటాను అని అనగానే ఏం చేసింది? క్రొవ్విన పెయ్యను అంటే దూడను వధించింది. ఎవరి కొరకు ఆయన మరణించాడో తెలుసా? మనలను శ్రేష్ఠులుగా ఎంచి ఆయన తన పరలోకమైన వధను మన ఎదుట ఉంచాడు. తర్వాత ముగిస్తాను చూడండి. తర్వాత 28వ వచనం 15 లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం. అయితే అతడు కోపపడి చాలమ్మా, పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళలేదు, కోపపడుతున్నాడు. పెద్ద కుమారుడు కోపపడుతున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? వెలపలికి వాని దగ్గరికి, కోపపడే వాని దగ్గరికి వచ్చిన తండ్రి, నీకు నాకు కోపం, ఈ లోకంలో యేసుప్రభు అంటే కోపం, యేసుప్రభు వారి మార్గం అంటే కోపం, యేసు అంటే అసహ్యం చాలామందికి. అటువంటి వారి దగ్గరికి ప్రభు వచ్చాడు, బ్రతిమాలుతున్నాడు. అటువంటి వారి దగ్గరికి దేవుడు వచ్చాడు. కోపపడిన వారి పట్ల దగ్గరకు వచ్చి బ్రతిమాలుతున్నాడు. నిన్ను నన్ను బ్రతిమాలుతున్నాడు.
దినమెల్లా చేయలు చాతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, అనేక సార్లు నువ్వు ప్రభువుని అసహించుకోవచ్చు. ఆయన వల్లనే రక్షణ. ఆయన లేకపోతే లోకము లేదు, ఆయన లేకపోతే రక్షణ లేదు, ఆయన లేకపోతే పరలోకము లేదు. కోప్పడవచ్చు, ఇలా అలగొచ్చు, మందిరం మీద అలగొచ్చు, సేవకుల మీద అలగొచ్చు, పరిచర్య మీద అలగొచ్చు, ప్రభువు మీద అలగొచ్చు. కోపపడితే ప్రభు బ్రతిమాలుతున్నాడు. కోపపడిన వాని దగ్గరికి వచ్చిన తండ్రి ఆఖరికి ఒక మాట 32వ వచనం ఆఖరికి వచ్చిన మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. చాలా. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చిన తండ్రి నీ గురించి నా గురించి, ఇదిగో ఈ నీ తమ్ముడు తమ్ముడు అనలేదు, నీ తమ్ముడయ్యా. యూదులకు లేని ఆధిక్యత అన్యజనులమైన మనకు వచ్చింది. యూదులకు లేని ఆధిక్యత. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికాడు. నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. సాక్ష్యం ఇచ్చిన తండ్రి. 7 విషయాలు చెప్పాను, జాగ్రత్తనండి. కలిగినది పంచిన తండ్రి, కరువు లేని తండ్రి, కనిపెట్టిన తండ్రి, కరుణించిన తండ్రి, క్రొవ్విన దూడను మనము శ్రేష్ఠులమని క్రొవ్విన దూడను వధించిన తండ్రి, కోపపడిన వాని దగ్గరికి వచ్చిన తండ్రి, కుమారుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన తండ్రి. యెహోవానైన నేను ఎటువంటి వాడినండి? ఆ తండ్రి ప్రేమలో మార్పు లేదు. ఆ తండ్రి ప్రేమను గుర్తు చేసుకుని ఆరాధించు. ఆయన ప్రేమ ఎటువంటిది? యోహాను సువార్త 3:16 కార్యరూపకమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిది? రోమాపత్రిక 5:8 వెల్లడిపరిచిన ప్రేమ. తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. 1 యోహాను 4:9 ప్రత్యక్షమగిన ప్రేమ, దేవుని ప్రేమ. 1 యోహాను 4:10 మనము చూసినట్లయితే తానే మనలను ప్రేమించాడు. అదే 1 యోహాను పత్రిక 4:10 ప్రాయశ్చిత్తము చెల్లించిన ప్రేమ. 4:12 మన కొరకు చూపిన సంపూర్ణమైన ప్రేమ. అది దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. ఆ ప్రేమతో ఆయన నిన్నేం చేశాడు? దరి చేర్చుకున్నాడు. పెద్ద కుమారుడు యూదులకు సాదృశ్యముగా ఉంటే చిన్న కుమారుడు నీకు నాకు సాదృశ్యముగా ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో నిన్ను శ్రేష్ఠుడుగా ఆయన ఎంచి నీ కొరకు విందును సిద్ధపరిచాడు. ఆ విందులో పాల్గొనే ముందు, ఆ బలలో పాల్గొనే ముందు ప్రభువుని ఆరాధిద్దామా? ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.